నిన్న సింహాచలం గుళ్ళో గోడ కూలిపోయి ఒక 8 మంది చనిపోయారు. అది మనందరికి కూడా తెలుసు. అయితే అక్కడికి అనితమ్మ గారు వెళ్ళిపోయారు, హోమ్ మినిస్టర్ గారు. ఆవిడ వెళ్ళిపోయి ఫస్ట్ ఒక 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నారు అని మరి వినిపించింది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి 10 లక్షలు కాస్త 25 లక్షల ఎక్స్గ్రేషియా, అంటే చనిపోయిన మృతులు ఉంటారు కదా, వాళ్ళకి ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తామని అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని తెలిసి సరే 10 లక్షల నుంచి 25 లక్షలకు వచ్చారు, బాగానే ఉంది. అయితే ఒకే కుటుంబంలో 4 కూడా చనిపోయారు. అలా ఒక 8 మంది చనిపోయారు, ఇంక 10 మంది గాయాలు అయిపోయినాయి. సరే మ్యాటర్ ఇది. సరే ఏమైనప్పటికీ పేదల విషయంలో కానీ లేదా బాధితులు ఇలా జరిగి నష్టపోయి చనిపోయిన బాధితుల విషయంలో కానీ రియాక్షన్ అయ్యే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టైలే వేరు. ఆయన చాలా జాలిగా ఉంటారు ఇలాంటి విషయాల్లో. ఇలాంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్లో జరిగింది. గ్యాస్ ఏదో లీక్ అయ్యి అక్కడ ఫ్యాక్టరీలో అక్కడ కూడా జనం చనిపోయారు, స్పాట్ డెడ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ₹1 కోటి, ఒకే వ్యక్తికి ₹1 కోటి ప్రకటించారు, ఇచ్చారు కూడా. ఇలాంటి విషయంలో ఆయన సూపర్. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు మీరు వినండి. తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకుముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటనే జరిగితే గ్యాస్ ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను. అది ఫ్రెండ్స్, చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే విధానం. చాలా పేదవాళ్ళ ఎడల లేకపోతే ఈ బాధితుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా దయతో ఉంటారు, వెంటనే రియాక్ట్ అయిపోతారు. అంటే ఏం లేదు, వాళ్ళ బాధని ఇతను త్వరగా అర్థం చేసుకుంటారు. ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సూపర్. ఇక మనం మళ్ళీ వేరే ఆలోచించాల్సిన విషయం లేదు. ఇలా జరిగితే ఆయన వెంటనే స్పాట్లో కూడా డబ్బిచ్చేస్తారు. ఆ విషయంలో ఆయన సాటి లేరు అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. ఈయన మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన 25 లక్షలు ఉంటాయి కదా, వీటికి తోడు అంటే ఇంకో 75 లక్షలు కలిపి నేను ఇస్తాను, మన గవర్నమెంట్ వస్తుంది, మీరు ఎవరు కంగారు పడద్దని ధీమాగా చెప్పారు. వస్తే మాత్రం కంపల్సరీ ఇస్తారు. ఇది నిజం. నమస్కారం. కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.